ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా 46 ఏళ్ల తర్వాత భాండాగారం తెరుచుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరిసారిగా 1978లో భాండాగారాన్ని ఓపెన్ చేశారు. తిరిగి ఇప్పుడు రత్న భాండాగారం రహస్య గదిని తెరిచినట్లు సీఎంఓ ప్రకటించింది. నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలను సిద్ధం చేశారు. నిధి లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆలయం వెలుపల ఉంటారు. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకొకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయటంతో లెక్కలపై సందేహాలు ఉన్నాయి. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లినట్లు సమాచారం. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా 46 ఏళ్ల తర్వాత భాండాగారం తెరుచుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరిసారిగా 1978లో భాండాగారాన్ని ఓపెన్ చేశారు. తిరిగి ఇప్పుడు రత్న భాండాగారం రహస్య గదిని తెరిచినట్లు సీఎంఓ ప్రకటించింది. నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలను సిద్ధం చేశారు. ఇక నిధులు ఎక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియ అంతా డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకొకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయటంతో లెక్కలపై సందేహాలు ఉన్నాయి. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లినట్లు సమాచారం.